ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ కార్పొరేటర్ లాల్ సింగ్ అన్న దగ్గర ఉన్నాము. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి 3 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది. అండ్ బయట కూడా ఎక్కడ చూసుకున్నా సరే పండగ వాతావరణం నెలకొంది. మరి అన్న విజయాన్ని ఎలా చూస్తున్నారు ఏంటి అన్నది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అమ్మా నమస్తే, నేను లాల్ సింగ్ ఎస్ కార్పొరేటర్ అమ్మా, గోషామల్ తరఫు నుంచి. ఇలా 5 స్టేట్కి అలా రిజల్ట్ ఉంది. అట్లా బీజేపీ ఏమో 3 స్టేట్ల గెలుస్తున్నారు. విజయాన్ని ఎలా చూస్తున్నారు మొదటిగా మీరు? ఇప్పుడు ఇది కార్యకర్తది మేనతమ్మా. ఇది మా వెస్ట్ బెంగాల్ అయితే ఇది ఫస్ట్ టైం బీజేపీ వస్తుంది. ఇప్పుడు సిపిఐ ఇంకా ఏమో టీఎంసీ అందరూ కట్ మనీ అని చాలా పరేషాన్ చేశారు పబ్లిక్కి. ఆ మహిళలు కూడా అక్కడ సురక్ష లేదు. ఇప్పుడు ఝార్ముడి అని మా మోదీ సాబ్ చేశారు, అది ఒక మ్యాజిక్ వచ్చింది. ఆ కార్యకర్తలు నేతలు చాలా కష్టపడి అలా మా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వస్తుందమ్మా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఎక్కడ చూసుకున్నా సరే బీజేపీ మంచిగా ముందుకు సాగుతూ ఉంది, ఘన విజయాలు సాధిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటారు? మంచిగా బలపడుతుంది కాబట్టి. ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇలా చూస్తున్నారు కదా మీరు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణ కూడా ఇట్లనే ఉంటుంది. మేము భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్టయితే టీవీకే ముందంజలో ఉంది కాబట్టి మరి ఘన విజయం సాధించబోతున్నారు. ఒకవేళ కనుక ఆయన బీజేపీలోకి విలీనం అయితే, పార్టీని విలీనం చేస్తే ఎలా ఉండబోతుంది? బీజేపీ ఆహ్వానిస్తుంది అంటారా? టీవీకే విజయ్ గారు చాలా కొత్త యాక్టర్ అయినా ఇప్పుడు బీజేపీతో అవుతుంది. మా అమిత్ షా కూడా వాళ్ళు మాతో సపోర్ట్ తీసుకొని నేను సపోర్ట్ ఇస్తా. సపోర్ట్ చేయడం అవసరం లేదు, అబ్సల్యూట్ మెజారిటీలో ఆయన వస్తుంది. అయితే మా అలయన్స్ కాలేదు, అలయన్స్కి ప్రయత్నం చేసాం మేము. ఇప్పుడు సపోర్ట్ కావాలంటే మేము బీజేపీ సపోర్ట్ ఇస్తాను టీవీకి.